నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన ఫారాలు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అనేక చోట్ల ఆ పని పూర్తి కాలేదు. దీంతో ఓటర్లు తమ ఫారాలు నింపి సమర్పించడానికి నానా తంటాలు పడుతున్నారు. 2002లో ఓటు వేయని వారితో పాటు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు బదిలీ చేసుకున్న వారు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారు గ్రామాల్లోనే ఎన్యుమరేషన్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ఐఆర్ సమస్య ఇటు ప్రజలను అయితే వీడటం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఓటు ఉంటుందా పోతుందా అనేటువంటి దాంట్లోనే ఇటు ఓటర్లు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కలుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా బిఎల్ఓ నుంచి ఎమ్యునరేషన్ ఫామ్లు తీసుకున్నటువంటి ఒక ఫామ్ను అది ఫిలప్ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ సంబంధిత సెంటర్లో ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ఈసీ సూచించింది. ఈసీ సూచించడంతో ఇక్కడ ఫామ్స్ తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫాము అంటే నిరక్షరాస్యులు నింపరాని వాళ్ళు తీసుకువచ్చి ఏ విధంగా నింపుకోవాలంటే విషయంలో కూడా ఇక్కడ సహాయక సెంటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నిజామాబాద్ అర్బను, అదేవిధంగా ఆర్మూరు, బోధను, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా విషయంలో కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా అంటే సంబంధించి ఇప్పటికే ఎమ్యునరేషన్ ఫారంలు ఇచ్చారు. ఈ నెల 24 తేదీ లోపల అందరికీ దీనికి సంబంధించి ఫామ్లు తీసుకున్నట్టు వారు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా మీ దృష్టికి ఏమొచ్చినాయి? సార్ 2002 లిస్టు కావాలని అడుగుతున్నాము. ఫోటోలు, ఆధార్ కార్డ్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు సార్. ఇది తీసుకుంటున్నాము. వృద్ధులకు వాళ్ళకు సాయం చేస్తున్నాము. ఇంకా 2000 లిస్టు కావాలంటే ఆన్లైన్లో పోయి తీసుకొచ్చుకోండి, లేదంటే మీ దగ్గర కార్డు ఉంటే అది ఇవ్వండి, మేము కొట్టి చూస్తామని కూడా చెప్తున్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి, నింపరాని వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి. అంటే కొంతమందికి అవగాహన లేదంటున్నారు సార్. ఖచ్చితంగా వాళ్ళకి నింపిస్తున్నాం, వాళ్ళది అడుగుతున్నాం, పేర్లు, ఫోటో, ఆధార్ కార్డు కూడా తీసుకుంటున్నాం. ఓకేనా సార్? అదేవిధంగా సీనియర్ సిటిజన్ మనం మార్చి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీకు ఈ ఎమ్యునరేషన్ ఫారమ్స్ ఎప్పుడు ఇచ్చిండ్రు, మీరు తీసుకొచ్చారు కదా, ఏం చెప్తారు వాళ్ళు? 3 రోజుల క్రితం ఇచ్చిండ్రు ఫామ్స్. ఇప్పుడు కొన్ని డౌట్స్ క్లియర్ అంటే చాలా కష్టం ఉంది, అవి క్లియర్ అయితే లేవు. అప్పుడు 2002 అంటే ఇప్పుడు రికార్డు ఉండడం కష్టం. వాళ్ళు ఎట్లా తీస్తామంటున్నారు కానీ ఇంకా తీయలేదు. దీన్ని బట్టి ఎట్లా అనేటువంటిది. ఇంకా మేడం చెప్పండి, అసలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ముఖ్యంగా? వాళ్ళకు పాపం అవగాహన లేని వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము ఫామ్స్ నింపుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు నింపంగా ఒకళ్ళు వాళ్ళకరిస్తుండ్రు. కొంచెం నింపేటోళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం మాకు ఈజీగా పని అవుతుంది. కొంచెం చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళవి ఉంటాయి కదా, మన సీరియల్ నెంబర్ చెప్తే రాసియాల అట్లా. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తలేదు వచ్చే వాళ్ళకు. ఇవి చెప్పడానికి బాగా ఇదైపోతుంది. చెప్పినా కానీ వాళ్ళు భయపడుతుండ్రు రాసుకోవడానికి. ప్రతి ఒక్కరికి మేమే రింపాల్సి వస్తుంది ఫామ్స్. అట్లా కొంచెం లేట్ జరుగుతుంది. అట్లా రింపుకొని వస్తలేరు ఫామ్స్, మనమే రింపియాలి చూసుకొని, మనం మేము మ్యాపింగ్ చేసుకుని మనం చూసి రింపాల్సి వస్తుంది. కొంచెం రాసేటోళ్ళు ఉంటే కొంచెం ఆన్లైన్. ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు? ముఖ్యంగా మేము బిఎల్ఓస్ పనిచేస్తున్నాము. మున్సిపాలిటీ నుంచి వాళ్ళు వచ్చిండ్రు, కానీ మాకు హెల్పింగ్కు వాళ్ళు కావాలి. కొంచెం స్కాన్ చేసేటోళ్ళు కావాలి. మేము తీసుకొని రాసుకున్నాం మనకు ఎంబడెంబడే స్కాన్ చేసేటోళ్ళు కావాలి. ఒకళ్ళు అది వస్తలేదు, స్కాన్ చేసుడు తొందరగా. మేము రాసి ఇచ్చిన స్కాన్ చేసేటోళ్ళు టక్కుంటే తొందరగా వర్క్ అయిపోతుంది. అది వరకు ఫామ్స్ వచ్చినాయి, 100 ఉన్నాయి, స్కాన్కి లేదు. అట్లా అవుతుంది, దానివల్ల లేట్. ముఖ్యంగా స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ నుంచి వచ్చినటువంటి వారు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం బిఎల్ఓ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మామిడిపల్లి మున్సిపాలిటీకి అంటే ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇక్కడ ఎన్ని వార్డులకు సంబంధించి సహాయక సెంటర్ ఏర్పాటు చేశారు? ఇక్కడ మామిడిపల్లి ఏరియా 4 వార్డులకు కలిపి 32 నుంచి పిఎస్ నుంచి 39 పిఎస్ వరకు ఇక్కడే ఉన్నాయి. ఈ 9 పిఎస్లకు సంబంధించి స్లిప్స్ పంచడం జరిగింది. అట్లాగే వాళ్ళ నుంచి తీసుకోవడం కూడా జరుగుతుంది. వారికి కూడా ఈ సామాజిక మాధ్యమం వల్ల వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. వాళ్ళు ఫిలప్ చేసుకొని తీసుకొస్తారు. తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో వాటిని ఫిలప్ చేసి రమ్మడం జరుగుతుంది. దాంతోపాటు ఫోటో, ఆధార్ కార్డు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని రమ్మడం జరుగుతుంది. అందరూ కూడా తీసుకొస్తున్నారు, మంచి స్పందన ఉంది, రెస్పాండ్ అవుతున్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఓటర్లు ఫామ్ తీసుకొని వచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పేటటువంటి సమస్యలు ఏంటి, మీ దృష్టికి ఏమొచ్చింది?
కొందరు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు ఫాము నింపడం రావట్లేదని చెప్పడం జరుగుతుంది. వారికి చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా 2002 డీటెయిల్స్ మీ యొక్క విలేజ్ మీ హౌస్ నెంబర్ ప్రకారంగా తీస్తే వెళ్తుంది. దాన్ని తీసుకొని చదువుకున్న వారి దగ్గరికి వెళ్తే తీసిస్తారు. బయట కూడా ఆన్లైన్లో కూడా తీసేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. వారు కూడా ఆ రకంగానే ఫాలో అప్ అవుతున్నారు. అవే ఆ రకంగానే డీటెయిల్స్ తీసుకొచ్చి ఫామ్ ఫిల్అప్ చేసి మాకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, అది ఇక్కడ బిఎల్ఓస్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, యూనియన్ రెవెన్యూకి సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువ సహాయక సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఇక్కడ ఆర్మూరు మున్సిపాలిటీలోని మామిడిపల్లి ఇక్కడ 8-9 వార్డులకు సంబంధించినటువంటి ఇక సహాయక సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఫామ్స్ తీసుకొస్తున్న సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా కొత్త ఓటు హక్కు నమోదు చేసుకున్న కూడా 6A ఫామ్ తీసుకుని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. నిరక్షరాస్యులకైతే ఇక్కడనే వీళ్ళుండి దాని యొక్క ఫామ్ను ఫిల్అప్ చేస్తున్నారు. కానీ ఇక స్కానింగ్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, దీనికి సంబంధించి సిబ్బందిని పెంచాలని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.